ఓం శాంతి. ఈరోజు మురళి 9/5/2021. రివైజ్ డేట్ 27/12/87. निश्चय बुद्धि विजयी रत्नों की निशानियां. निश्चय बुद्धि విజయీ రత్నాల యొక్క చిహ్నాలు. आज बाप दादा अपने चारों ओर के निश्चय बुद्धि विजयी बच्चों को देख रहे हैं. ఈ రోజు బాప్ దాదా తన యొక్క నలువైపులో ఉన్న నిశ్చయ బుద్ధి విజయీ పిల్లల్ని చూస్తున్నారు. హరేక్ బచ్చకి నిశ్చయకి నిశానియా దేఖ్ రే, ప్రతి పిల్లల్లో ఉన్న నిశ్చయం యొక్క చిహ్నాలు చూస్తున్నారు. నిశ్చయకి విశేష నిశానియా, నిశ్చయం యొక్క విశేషమైన చిహ్నాలు ఏంటేంటి ఉన్నాయి? ఒకటి, जैसा निश्चय वैसा कर्म वाणी में हर समय चेहरे पर रूहानी नशा దిఖాయి దేగా. ఒక చిహ్నం ఏంటంటే ఎలాంటి నిశ్చయము, ఎంతైతే నిశ్చయము ఉంటుందో దాని అనుసారంగా వారి యొక్క ప్రతి కర్మ, ప్రతి వాణిలో, ప్రతి సమయంలో ముఖం పైన ఆత్మిక నశ కనిపిస్తూ ఉంటుంది. నిశ్చయం యొక్క పర్సంటేజ్ని బట్టి ఆత్మిక नशा का परसेंटेज कनिपिस्तू ఉంటుంది. రెండు, हर कर्म संकल्प में विजय सहज प्रत्यक्ष फल के रूप में अनुभव होगी. मेहनत के रूप में नहीं, लेकिन प्रत्यक्ष फल व अधिकार के रूप में विजय अनुभव होगी. రెండో చిహ్నం, ప్రతి కర్మ ప్రతి సంకల్పంలో విజయం సహజంగా ప్రత్యక్ష ఫలం రూపంలో అనుభవం అవుతూ ఉంటుంది. వారికి శ్రమ యొక్క రూపంలో కాదు, కానీ ప్రత్యక్ష ఫలం మరియు అధికార రూపంలోని విజయము అనుభవం అవుతూ ఉంటుంది. మూడు, अपने श्रेष्ठ भाग्य श्रेष्ठ जीवन व बाप और परिवार के संबंध संपर्क द्वारा 1% भी संशय संकल्प मात्र भी नहीं होगा. तम श्रेष्ठ भाग्यము, శ్రేష్ఠ జీవితము, స్వయం యొక్క శ్రేష్ఠ భాగ్యం, శ్రేష్ఠ జీవితం మరియు బాబా పరివారం యొక్క సంబంధ సంపర్కం ద్వారా 1% కూడా సంకల్ప మాత్రం కూడా సంశయం ఉండదు వారికి. 4, क्वेश्चन मार्क समाप्त हर बात में बिंदु लगाने वाले होंगे. క్వశ్చన్ మార్క్ సమాప్తి చేసి ప్రతి విషయంలో బిందువుగా తారే బిందువు పెట్టేవారిగా ఉంటారు. 5, निश्चय बुद्धि हर समय अपने को बेफिक्र बादशाह सहस्वता अनुभव करेंगे, अर्थात बार बार स्मृति लाने की मेहनत नहीं करनी पड़ेगी. मैं बादशाह हूँ ये कहने की मेहनत नहीं करनी पड़ेगी, लेकिन सदा स्थिति के श्रेष्ठ आसन व सिंहासन पर स्थिति है ही. నిశ్చయ బుద్ధిగా ఉండేవారు ప్రతి సమయంలో తమను తాము నిశ్చింత చక్రవర్తిగా సహజంగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. అంటే పదే పదే వాళ్ళు ఈ విషయాన్ని స్మృతిలో తెచ్చుకునేటటువంటి అవసరం ఉండదు. నేను చక్రవర్తిని, నిశ్చింత చక్రవర్తిని అని అనుకునేటటువంటి శ్రమ కూడా పడే అవసరం ఉండదు. కానీ సదా స్థితి యొక్క శ్రేష్ఠ ఆసనము, స్థితి యొక్క శ్రేష్ఠ సింహాసనంపై స్థితులయ్యే ఉంటారు వారు. जैसे लौकिक जीवन में कोई भी परिस्थिति प्रमाण स्थिति बनती है, चाहे दुख की चाहे सुख की, उस स्थिति की अनुभूति में स्वतः ही रहते हैं. बार बार मेहनत नहीं करते मैं सुखी हूँ व मैं दुखी हूँ. ఏ మాదిరిగా అయితే లౌకిక జీవితంలో వారి ఎదురుగా ఉన్న పరిస్థితి అనుసారం స్థితి తయారైపోతుంది సహజంగానే. అది దుఃఖం యొక్క పరిస్థితి స్థితి కావచ్చు, సుఖం యొక్క స్థితి కావచ్చు. ఆ అనుభూతి స్వతహాగా జీవితంలో వచ్చేస్తూ ఉంటుంది ఎదురుగా ఉన్న పరిస్థితులను బట్టి. వాళ్ళు పదే పదే శ్రమ పడరు. నేను సుఖిగా ఉన్నాను, నేను దుఃఖిగా ఉన్నాను అనుకుని దాన్ని అనుభూతి చెయ్యరు కదా.
బేఫికర్ బాద్షాకి స్థితి का अनुभव स्वतः सहज होता है. అలాగే ఇక్కడ ఎవరైతే నిశ్చయ బుద్ధితో ఉంటారో వారికి నిశ్చింత చక్రవర్తి స్థితి అనుభవము సహజంగా స్వతహాగా జరుగుతుంది. अज्ञानी जीवन में परिस्थितियों प्रमाण स्थिति बनती, लेकिन शक्तिशाली अलौकिक ब्राह्मण जीवन में परिस्थिति प्रमाण स्थिति नहीं बनती, लेकिन बेफिक्र बादशाह की स्थिति व श्रेष्ठ स्थिति बाप दादा द्वारा प्राप्त हुई नॉलेज की लाइट माइट द्वारा, याद की शक्ति द्वारा, जिसको कहेंगे ज्ञान और योग की शक्तियों का वर्षा के रूप में बाप द्वारा मिलता है ये स्थिति. బాబా చెప్తున్నారా అజ్ఞాన జీవితంలో అంటే బాబా పిల్లలు కాకముందు లౌకిక జీవితంలో పరిస్థితుల అనుసారం స్థితి తయారవుతుంది. మన ఎదురుగా పరిస్థితి ఎలా ఉంటుందో దాని అనుసారం స్థితి. కానీ శక్తిశాలి అలౌకిక బ్రాహ్మణ జీవితంలో పరిస్థితి అనుసారం స్థితి తయారు కాదు, కానీ నిశ్చింత చక్రవర్తి స్థితి, శ్రేష్ఠ స్థితి బాప్ దాదా ద్వారా బాబా ఇచ్చే జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా, బాబాని జ్ఞాపకం చేసుకునేటటువంటి శక్తి ద్వారా, దీన్ని ఏమంటారు జ్ఞాన యోగాల శక్తుల ద్వారా వారసత్వ రూపంలో దొరుకుతుంది మనకు స్థితి అనేది. పరిస్థితితో మన స్థితి తయారు కాదు, ఇక్కడ లౌకికంలో అయితే అలా తయారవుతుంది. तो ब्राह्मण जीवन में बाप के वर्षे द्वारा व सदगुरु के वरदान द्वारा व भाग्य विधाता द्वारा प्राप्त हुए श्रेष्ठ भाग्य द्वारा స్థితి ప్రాప్తి అవుతుంది. మరి బాబా పిల్లలయ్యాక బ్రాహ్మణ జీవితంలో స్థితి అనేది ఎలా తయారవుతుంది? పరిస్థితులకు వశమే మన స్థితి ఉండదు, కానీ బాబా ఇచ్చే వారసత్వము అనుభవం చేసుకోవటం ద్వారా, సద్గురు రూపంలో బాబా యొక్క వరదానాలు పొందడం ద్వారా, భాగ్య విధాత ద్వారా లభించిన శ్రేష్ఠ భాగ్యం ద్వారా మన స్థితి అనుభవం అవుతూ ఉంటుంది మనకి. अगर परिस्थिति के आधार पर स्थिति है तो शक्तिशाली कौन हो? పరిస్థితి పవర్ఫుల్ हो जाएगा ना. ఒకవేళ ఎదురుగా ఉన్న పరిస్థితులను బట్టి నా స్థితి అలా తయారైపోతుంది అంటే శక్తిశాలి ఎవరైనట్టు? మీకన్నా परिस्थिति पावरफुल అయిపోతున్నట్టు కదా. और परिस्थिति के आधार पर स्थिति बनाने वाला कभी भी अचल अडोल नहीं रह सकता. మరియు పరిస్థితి ఆధారంగా స్థితిని తయారు చేసుకునే వారు ఎప్పుడు కూడా అచంచలంగా స్థిరముగా తయారు కాలేరు. जैसे अज्ञानी जीवन में अभी अभी देखो बहुत खुशी में नाच रहे हैं और अभी अभी उल्टे सोए हुए हैं, तो अलौकिक जीवन में ऐसी हलचल वाली स्थिति नहीं होती. ఎలాగైతే అజ్ఞాన కాల జీవితంలో అప్పటికప్పుడే చూడండి చాలా ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు వాళ్ళు, మరి అప్పటికప్పుడే ఉల్టాగా నిద్రిస్తూ ఉంటారు. కానీ అలౌకిక జీవితంలో ఇలాంటి హల్చల్లో ఉండే స్థితి ఉండదు. परिस्थिति के आधार पर नहीं, लेकिन अपने वर्षे और वरदान के आधार पर वह अपनी श्रेष्ठ स्थिति के आधार पर परिस्थिति को परिवर्तन करने वाला होगा. పరిస్థితి ఆధారంతో కాదు పరిస్థితి, కానీ బాబా నుండి పొందిన తమ వారసత్వం వరదానాలు ఆధారంతో, అలాగే తమ యొక్క శ్రేష్ఠ స్థితి ఆధారంతో వారు ఎదురుగా ఉన్న పరిస్థితిని కూడా పరివర్తన చేసేసేవారిగా ఉంటారు. तो निश्चय बुद्धि इस कारण सदा बेफिकर बादशाह అంటే అర్థమవుతుంది కదా. నిశ్చయ బుద్ధి ఉండేవారు ఈ కారణంగా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. ఏ కారణంగా? వారి స్థితి, బాబా వరదానాల ప్రభావము, వారసత్వం యొక్క ప్రభావం వారి స్థితి పైన ఉంటూ ఆ స్థితి ద్వారా పరిస్థితిని మార్చేసుకుంటారు వారు. కాబట్టి వారు నిశ్చింత చక్రవర్తి. क्योंकि फिकर होता है कोई अप्राप्ति व कमी होने के कारण. अगर सर्व प्राप्ति स्वरूप मास्टर सर्वशक्तिवान है तो फिकर किस बात का रहा? ఎందుకంటే చింత అనేది ఎప్పుడు ఉంటుందంటే అప్రాప్తి లేదా లోటు ఉండే చోట చింత ఉంటుంది. ఒకవేళ సర్వప్రాప్తి స్వరూపంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా మనము అయిపోయినట్లయితే చింత ఇంకా ఏ విషయంలో ఉంటుంది చెప్పండి? ఇంకా 6వ నిషాని చెప్తున్నారు బాబా. 5వది నిశ్చింత చక్రవర్తి స్థితి కోసం ఇప్పటి వరకు వర్ణించారు బాబా. 6వ చిహ్నం నిశ్చయ బుద్ధి అర్థ సదా బాప్ పర్ బలిహార్ జానే వాले.
నిశ్చయ బుద్ధి అంటే సదా బాబా పైన బలిహారం అయ్యేవారిగా ఉంటారు. బలిహార్ అర్థాత్ సర్వవంశ సమర్పిత, సర్వవంశ సహిత సమర్పిత్. బలిహారము అంటే ఇక్కడ సర్వ వంశ సహితంగా समर्पितమైపోయి ఉంటారు. चाहे देह बांध में लाने वाले विकारों का वंश, चाहे देह के संबंध का वंश, चाहे देह के विनाशी पदार्थों की इच्छाओं का वंश, सर्व वंश में ये सब आ जाता है. దేహ భ్రాంతిలో తీసుకొచ్చే వికారాల యొక్క వంశం కావచ్చు. సర్వవంశం అంటే ఏవేవి చెప్తున్నారో బాబా వినండి ధ్యాస పెట్టి. దేహ ప్రాంతిలో తెచ్చే వికారాల యొక్క వంశము, రెండవది దేహ సంబంధికుల యొక్క వంశము, ఇంకా దేహం యొక్క వినాశి పదార్థాల పైన కోరికలు అనే వంశము, అన్నీ వచ్చేస్తాయి సర్వము అనే దానిలో. సర్వాంశ సమర్పిత్ వ సర్వాంశ త్యాగి ఏకీ బాత్. ఈ అన్ని రకాల వంశాన్ని సమర్పితం చేయడమే సర్వంశ సమర్పితము అంటారు, లేదా సర్వంశ త్యాగి. ఏదైనా ఒకటే విషయమైంది. సమర్पित होना इसको नहीं कहा जाता कि मधुबन में बैठ गए वह सेवा केंद्रों पर बैठ गए. ये भी एक सीढ़ी है. मधुबन में सेंटर में समर्पण होना, जो सेवार्थ अपने को अर्पण करते हैं, लेकिन सर्वंश अर्पित ये सीढ़ी की मंजिल है. సమర్పితము కావటము అంటే మధుబన్లో వెళ్ళి కూర్చుండిపోతే సమర్పితమైనట్టు, లేకపోతే సేవా కేంద్రంలో మనం ఉండిపోతే సమర్పితమైనట్టు. ఇది కూడా ఒక స్టెప్పే. సేవార్థం మనల్ని మనం సమర్పణ చేసుకోవడం, అర్పణ అవడం, ఇది కూడా ఒక స్టెప్పే. కానీ సర్వంశ సమర్పితము అనేది ఇంకా మెట్లెక్కుతూ గమ్యానికి చేరే స్టేజ్. మన జీవితాన్ని మనం సెంటర్లోనే సేవార్థం అర్పణ చేసుకోవడం బాబా సేవలో ఇదొక మెట్టు. కానీ దానికి ఇంకా ముందుకు వెళ్తూ సర్వంశ అర్పణ కావడం ఇది ఆ మెట్టు యొక్క గమ్యము అని చెప్తున్నారు బాబా. एक सीढ़ी चढ़ गए लेकिन मंजिल पर पहुंचने वाले निश्चय बुद्धि की निशानी ही तीनों ही वंश सहित समर्पित. జీవితం ద్వారా సమర్పణ అయిపోవడము ఇది ఒక మెట్టు ఎక్కేస్తారు, కానీ గమ్యానికి చేరేవారై ఉండాలి. ఇప్పుడు అది గృహస్థంలో ఉండేవారు కూడా చేయవచ్చు. గమ్యానికి చేరే అర్పణ ఏంటది? నిశ్చయబుద్ధి యొక్క నిశాని ఏంటది? 3 రకాల వంశముతో సహితముగా అర్పితం అవడం. తీనో హీ బాతే స్పష్ట జాన్ గయేనా? ఆ 3 విషయాలు స్పష్టంగా తెలుసుకున్నారు కదా. దేహ భ్రాంతిలో తెచ్చే వికారాల యొక్క వంశము, దేహ సంబంధికుల పైన మమకారాలు ఇదొక వంశము, ఇంకా దేహ పదార్థాల పైన కోరిక, వినాశీ పదార్థాల పైన. ఈ 3 రకాల వంశాన్ని समाप्ति చేయాలి. వంశ तब समाप्त होता है जब स्वप्न व संकल्प में भी अंश मात्र नहीं. ఈ వంశం ఎప్పుడు సమాప్తి అవుతుందంటే ఎప్పుడైతే స్వప్నం సంకల్పంలో కూడా అంశ మాత్రం కూడా ఈ 3 విషయాలు ఉండవో అప్పుడు దాని వంశం సమాప్తి అవుతున్నట్టు లెక్క. అగర్ అంశ హై తో वंश पैदा हो ही जाएगा. इसलिए सर्वंश त्यागी की परिभाषा अति गुहे, ये भी कभी सुनाएंगे. ఒకవేళ అంశము అయినా మనలో మిగిలిపోయినట్లయితే దాని నుండి వంశం అనేది ఉత్పన్నమైపోతుంది మళ్ళీ. అందువలన సర్వస్వ త్యాగి యొక్క పరిభాష ఏంటనేది అతి గుహ్యమైనది ఉంది. అది మళ్ళీ ఎప్పుడైనా మీకు వినిపిస్తాను అని చెప్తున్నారు బాబా. వంశము త్యాగం చేయాలంటే దానికి ముందు అంశం కూడా లేకుండా చెక్ చేసుకోవాలి మనం. 7వ నిశాని, 7వ చిహ్నం నిశ్చయ బుద్ధిది. 6వది ఏం చెప్పారు బాబా? సదా బాబా పైన సర్వాంశ సహితంగా బలిహారం కావడం. 7వది
निश्चय बुद्धि सदा बेफिक्र निश्चिंत होगा, हर बात में विजय प्राप्त होने के नशे में निश्चिंत अनुभव होगा। तो निश्चय, निश्चिंत और निश्चित ये हर समय अनुभव कराएगा। నిశ్చయ బుద్ధి పిల్లలు సదా నిశ్చింతగా ఉంటారు. ప్రతి విషయంలో విజయము లభిస్తున్న కారణంగా వారికి ఆ నశలో విజయము నిశ్చితమై ఉంది అనే అనుభవం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నిశ్చయముతో వచ్చేది నిశ్చింత, తర్వాత నిశ్చితము అంటే నిశ్చితమైన విజయము ప్రతి సమయంలో వారికి అనుభవం చేయిస్తూ ఉంటుంది నిశ్చయము అనేది అని చెప్తున్నారు బాబా. ఈ 8వ చిహ్నము, वो सदा स्वयं भी नशे में रहेंगे और उनके नशे को देख दूसरों को भी ये रूहानी नशा अनुभव होगा. వారు సదా స్వయం కూడా నశాలో ఉంటారు మరియు వారి యొక్క నశాను చూసి ఇతరులకు కూడా ఆత్మిక నశ అనుభవం అవుతుంది. और उनको भी रूहानी नशे में बाप की मदद से स्वयं की स्थिति से अनुभव कराएगा. ఇతరులకు కూడా ఆత్మిక నశాలో ఉంటూ బాబా సహయోగం ద్వారా స్వస్థితి ద్వారా ఇతరులకు కూడా నశ అనుభవం చేయిస్తూ ఉంటారు. निश्चय बुद्धि की व रूहानी नशे में रहने वाले के जीवन की विशेषताएं क्या होगी? నిశ్చయ బుద్ధిలో ఉండేవారు, ఆత్మిక నశలో ఉండేవారి జీవితం యొక్క విశేషతలు ఏం అనుభవం అవుతాయి? पहली बात, जितना ही श्रेष्ठ नशा उतना ही निमित्त भाव हर जीवन के చరిత్ర में होगा. మొట్టమొదటి విషయం, ఎంత శ్రేష్టమైన నశ ఉంటుందో వారికి అంతే నిమిత్త భావం, నిమిత్త మాత్రం అనే భావం ప్రతి జీవితం యొక్క ప్రతి చరిత్రలో అనుభవం అవుతూ ఉంటుంది వారికి. निमित्त भाव की विशेषता के कारण निर्माण बुद्धि, నిమిత్త భావము యొక్క విశేషత వారిలో ఉన్న కారణంగా నిర్మాణ బుద్ధిగా ఉంటారు. నిర్మాణం చేసే బుద్ధి. बुद्धि पर ध्यान देना, जितनी निर्माण बुद्धि होगी उतना निर्माण करते रहेंगे. नव निर्माण कहते हो ना, तो नव निर्माण करने वाली बुद्धि होगी. బుద్ధి పైన గమనిక పెట్టి వినండి. ఏంటది? బుద్ధి ఎన్ని రకాలు వారిది తయారవుతుంది? నిశ్చయ బుద్ధి, దాంతో నిమిత్త భావంతో నిర్మాణ్ బుద్ధి, నిర్మాణ్ రెండు ఉన్నాయి. ఏంటైతే నిర్మాణ్ బుద్ధి, నిర్మాణ్ అంటే పేరు, ప్రఖ్యాతి, పదవి, గౌరవము, మాన్యత, దేని యొక్క కోరిక పెట్టుకోకుండా నిస్వార్థ భావంతో నడుస్తారు జ్ఞాన మార్గంలో, సేవా మార్గంలో. ఇది నిర్మాణత అంటారు. ఎంతైతే నిర్మాణచిత్తంగా ఉండే బుద్ధి తయారవుతుందో అంతే నిర్మాణం చేస్తూ ఉంటారు. నవ నిర్మాణము అని అంటూ ఉంటాం కదా. కాబట్టి నిశ్చయ బుద్ధితో నిర్మాణచితతో నవనిర్మాణం చేసే బుద్ధి తయారవుతుంది వారిది. तो निर्माण भी होंगे, నవనిర్మాణ్ भी करेंगे. కాబట్టి వారు నిర్మాణ చిత్తులుగా కూడా ఉంటారు, నవనిర్మాణం కూడా చేస్తారు. जहाँ ये विशेषताएं हैं उसको ही कहा जाता है निश्चय बुद्धि विजयी. ఎక్కడైతే ఈ విశేషతలు ఉంటున్నాయో వారిని నిశ్చయ బుద్ధి విజయీ పిల్లలని చెప్తారు. నిమిత్, నిర్మాణ్ और निर्माण, ఏ విశేషతలు? నిమిత్త భావము, నిర్మాణ చిత్తులు మరియు నిర్మాణం చేసేవారు, కన్స్ట్రక్టివ్. నిశ్చయ బుద్ధికి భాష క్యా హోగి? నిశ్చయ బుద్ధి పిల్లల భాష ఏంటుంటుంది? निश्चय बुद्धि की भाषा में सदा मधुरता तो कॉमन बात है, लेकिन उदारता होगी. निश्चय बुद्धि పిల్లల భాష ఏముంటుంది? సదా మధురత అనేది కామన్, వారి భాషలో మధురత ఇమిడి ఉండడం అనేది. కానీ దాంతో పాటు उदारता भावम కూడా ఇమిడి ఉంటుంది. उदारता का अर्थ है सर्व आत्माओं के प्रति आगे बढ़ाने की उदारता होगी. उदारता అంటే సర్వ ఆత్మలను
ముందుకు నడిపించే ఉదారత వారిలో ఉంటుంది. जैसे ब्रह्मा बाप ने सदैव पहले जगदम्बा सर्वात्मा के प्रति आगे बढ़ाने की उदारता होगी। पहले आप, मैं नहीं। మొట్టమొదట ముందు మీరు ఉండాలి, మీరు ముందుండండి అని, మీరు ముందు అని ఆలోచిస్తారు వాళ్ళు. నేను నేను అని అనరు వారు. ఉదారత అర్థాత్ దూసరేకు ఆగే రఖన. ఉదారత అంటే ఇతరులను ముందుంచటం. जैसे ब्रह्मा बाप ने सदैव पहले जगदम्बा व बच्चों को रखा, मेरे से भी तीखी जगदम्बा है, मेरे से भी तीखे ये बच्चे हैं, ये उदारता की भाषा है. అది బ్రహ్మ బాబాలో చూసే మనం సదా ముందు ఉంచేవారు జగదంబ మమ్మాను. పిల్లల్ని కూడా ముందుంచేవారు బ్రహ్మ బాబా. ఎప్పుడు బాబా భాషలో అంటే బాబా మాటలలో ఏముండేది, నాకంటే కూడా తీక్ష్ణమైన వారు జగదంబ మమ్మ అని పిల్లలకు ఇషారా ఇచ్చి మమ్మ వైపు చూపించేవారు బాబా. నాకంటే కూడా తీక్ష్ణమైన వారు పిల్లలు మీరే అనేవారు బాబా. ఇది ఉదారత యొక్క భాష అంటారు. और जहाँ उदारता है, स्वयं के प्रति आगे रहने की इच्छा नहीं है, वहाँ ड्रामा अनुसार स्वतः ही मन इच्छित फल प्राप्त हो ही जाता है. మరియు ఎక్కడైతే ఉదారత ఉంటుందో, స్వయం పట్ల నేను ముందు ఉండాలని కోరిక పెట్టుకోరో, అక్కడ డ్రామా అనుసారం స్వతహాగానే మనసుకు నచ్చిన ఫలము లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. जितना स्वयं इच्छा मात्रम अविद्या की स्थिति में रहते, उतना बाप और परिवार अच्छा योग्य समझ उसको ही पहले रखते हैं. ఎంతైతే స్వయం ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిలో ఉంటామో మనము, ఎంతైతే స్వయం ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిలో ఉంటామో, అంతే బాబా మరియు పరివారం మధ్య బాబా మరియు పరివారం మనల్ని వీరు మంచి వాళ్ళు, యోగ్యులు అనుకుంటూ ముందుంచుతారు. అర్థమవుతుందా పాయింట్? ఎక్కడ ఉదారత ఉంటుందో అక్కడ నేను ముందు ఉండాలని కోరిక ఉండదు. డ్రామానుసారం వారి మనసుకు నచ్చిన ఫలితం వారికి దొరికిపోతూ ఉంటుంది వారు ఆశించకుండానే. ఎలాగా? ఎలా అంటే స్వయం ఇచ్చా మాత్రం అవిద్య అయిపోతారు కదా, కోరిక పెట్టుకోరు కదా. అప్పుడు ఏమవుతుందంటే బాబా మరియు పరివారం దృష్టిలో వారు మంచి వ్యక్తులు, యోగ్యులు అనే భావన కలిగి ఆటోమేటిక్గా అందరూ వారిని ముందుంచుతారు. तो पहले आप मन से कहने वाले पीछे रह नहीं सकते. ఈ విధంగా మీరు ముందు అని మనసు ద్వారా ఉదారత కలిగి ఉండేవారు ఎప్పుడు వెనుక ఉండరు. वो मन से पहले आप कहता तो सर्व ద్వారా पहले आप हो ही जाता. వారి మనస్సు నుండి మీరు ముందు అని ఇతరులు ముందు ఉంచుతారు. అప్పుడు సర్వుల ద్వారా వాళ్ళకి కూడా ఏమంటారు, అందరి నుండి ఏమొస్తుంది, మీరు ముందు అని అందరూ వారిని ముందుంచుతారు. లేకిన్ ఇచ్చా వాలానే కానీ మీరు ముందు అని అనడంలో కూడా ఇచ్చ అనేది ఉండకూడదు మన భావనలో. అంటే నేను ముందు పెడితే నాకు ఆ ఛాన్స్ వస్తుంది అని లోపల భావం పెట్టుకొని మనం ముందుంచేము, విలువ ఇచ్చామనుకోండి వారికి, అదేమవుతుంది అంటే నెక్స్ట్ రిజల్ట్ ఇది నాకు వస్తుంది అని కోరికతో మనం ముందుంచినట్టు అవుతుంది. అలాంటి కోరికతో ఉండే కాదు. బాబా చెప్తున్నారు ఇచ్చావాలని మనస్సు నుండి ఒక భావంతో మనం ఇచ్చా మాత్రం అవిద్య స్థితిలో ఉంటూ ఇతరులను ఉదారతతో ముందుంచాలి. तो निश्चय बुद्धि की भाषा सदा उदारता वाली भाषा, संतुष्टता की भाषा, सर्व के कल्याण की भाषा, ऐसी भाषा वाले को कहेंगे निश्चय बुद्धि విజయి. కాబట్టి నిశ్చయ బుద్ధి భాష ఎలా ఉంటుందంటే సదా ఉదారతతో నిండినటువంటి భాష, సంతుష్టత కలిగి ఉన్న భాష,
సర్వుల కళ్యాణము అనేది వారి భావాల్లో కనిపించే భాష ఉంటుంది. ఇటువంటి భాష ఎవరి నోటి నుండి, భావాల నుండి మనకి కనిపిస్తుందో వారిని నిశ్చయబుద్ధి విజయీ పిల్లలని చెప్తారు. నిశ్చయబుద్ధితో సభీ హోనా క్యూంకి నిశ్చయ హీ ఫౌండేషన్ హే. అయితే నిశ్చయబుద్ధిగా మీరు అందరూ ఉన్నారు కదా, ఎందుకంటే నిశ్చయబుద్ధియే బాబా పిల్లలు అవ్వటానికి ఫౌండేషన్, పునాది. लेकिन जब परिस्थितियों का, माया का, संस्कारों का, भिन्न भिन्न स्वभावों का तूफान आता है, तब मालूम पड़ता है निश्चय का फाउंडेशन कितना మజబూత్ है. బాబా పిల్లలు కావటానికి నిశ్చయం అనేది ఫౌండేషన్. కానీ బాబా పిల్లలు అయ్యాక ముందుకెళ్తున్న కొద్దీ ఎప్పుడైతే పరిస్థితులు, మాయ, సంస్కారాలు, రకరకాల స్వభావాల యొక్క తుఫాన్ మన ఎదురుగా వస్తుందో అప్పుడు మనకు అర్థమవుతుంది నాలో నిశ్చయం యొక్క పునాది ఎంత దృఢముగా ఉంది అనేది. जैसे इस पुरानी दुनिया में भिन्न भिन्न प्रकार के तूफान आते हैं ना, कभी वायु का, कभी समुद्र का, ऐसे यहाँ भी भिन्न भिन्न प्रकार के तूफान आते हैं. ఎలాగైతే పాత ప్రపంచంలో రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా ప్రకృతి ద్వారా, అప్పుడప్పుడు వాయుతత్వం ద్వారా, అప్పుడప్పుడు సముద్రము ద్వారా రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా, అలా జ్ఞాన మార్గంలో కూడా రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. నిశ్చయం కలిగింది, బాబా పిల్లలు అయ్యాము, బాబా పిల్లలే మన ముందుకు నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది, రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. తుఫాన్ క్యా కర్తా హై, పేలే ఉడాతా హై ఫిర్ ఫేంక్తా హై. తుఫాన్ యొక్క లక్షణము ఏం కనిపిస్తూ ఉంటుంది, ముందు అది ఫోర్స్తో ఎగరే పైకి ఎగరేసేస్తుంది, తర్వాత ఎక్కడో తీసుకెళ్ళి విసిరేస్తుంది, పడేస్తుంది. तो ये तूफान भी पहले तो अपनी तरफ मौज में उड़ाते, अल्पकाल के नशे में ऊंचे ले जाते, क्योंकि माया भी जान गई कि बिना प्राप्ति ये मेरी तरफ होने वाले नहीं हैं. కాబట్టి ఇక్కడ తుఫాన్లు కూడా ఎలా ఉంటాయి తెలుసా, ముందు తన వైపు మౌజ్లోకి ఎగరేస్తుంది అన్నమాట. అంటే అల్పకాలిక నశలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మాయ, ఉన్నతమైన ప్రాప్తులు కలిగిస్తూ ఉంటుంది. మనలో ఆ స్థితి ఉండదు, కానీ ప్రాప్తులు ఇస్తూ ఉంటుంది మాయ, పేరు ప్రఖ్యాతి అది. ఎందుకంటే మాయకు కూడా తెలుసు ఏదో ఒక ప్రాప్తి ఇచ్చి నేను కొంచెం ముందుకు తీసుకెళ్ళకపోతే నా వైపు వీళ్ళు బెండ్ అవ్వరు అని. ఇది కూడా ఒక తుఫాన్ మనకి. మన స్థితి ఇంతే ఉంది, కానీ అంతలా బాబా మన ముందుకు తీసుకెళ్తున్నారు. బాబా సహయోగము ఉంటుంది, కానీ ఏదో ఒక అల్పకాలిక ప్రాప్తుల వెనుక మనకు అంటే కలగడము, వాటి కోరికలలోకి మనం వెళ్ళిపోవడము, ఇది కూడా ఒక తుఫాన్ అన్నమాట. అంటే ముందు మాయాల ఆ కోరికలలోకి తీసుకెళ్ళిపోతుంది. తో పేలే ఆర్టిఫిషియల్ ప్రాప్తి మీ ఊపర్ ఉడాతే, కాబట్టి ముందు ఆర్టిఫిషియల్ ప్రాప్తులు కలిగించి, బాహ్య ఆడంబరమైన ప్రాప్తులు పైకి ఎగరేస్తుంది మనల్ని. ఫిర్ నీచే గిర్తి కలమే లే ఆతి. చతుర్ హే, పైకి తీసుకెళ్ళి ఎగరేస్తుంది. మనం అనుకుంటాం చాలా ప్రాప్తులు నాకు దొరుకుతున్నాయని, తర్వాత ఏమవుతుంది, ఒక్కసారి కిందకి దిగిపోయే కలలలోకి విసిరేస్తుంది మాయ. చతురమైనది కదా. तो निश्चय बुद्धि की नजर त्रिनेत्री होती है, तीसरे नेत्र से तीनों कालों को देख लेते हैं, इसलिए कभी धोखा नहीं खा सकते. तो निश्चय की परख तूफान के समय होती, जैसे तूफान बड़े बड़े पुराने वृक्ष के फाउंडेशन को उखाड़ लेते, तो ये माया के तूफान भी निश्चय के फाउंडेशन को उखाड़ने की कोशिश करते हैं. కాబట్టి నిశ్చయబుద్ధి పిల్లలు యొక్క దృష్టి త్రినేత్రిగా ఉంటుంది. మూడో నేత్రం ద్వారా 3 కాలాలను చూసే స్థితిలో ఉంటారు నిశ్చయబుద్ధి పిల్లలు. అందువలన ఎప్పుడు కూడా మాయ చూపించే ఆర్టిఫిషియల్ ప్రాప్తుల వైపు ఆకర్షితులై మోసపోరు వాళ్ళు. ఎందుకని త్రినేత్రిగా ఉండి 3వ నేత్రం జ్ఞాన నేత్రం ఉపయోగించి 3 కాలాలు చూస్తారు ప్రతి
కర్మ ప్రతి మాట ప్రతి సంఘటన వెనుక. అందుకే వాళ్ళు దాని వెనుక దాగి ఉన్న ఆర్టిఫిషియల్ ఆకర్షణ అనే మోసంలోకి చిక్కుకోరు వాళ్ళు. అయినా మనలో నిశ్చయము ఎటువంటి శాతంలో ఉంది అనేది, ఏ స్థితిలో ఉంది అనేది తుఫాన్లు వచ్చిన సమయంలోనే పరిశీలన జరుగుతుంది. మన నిశ్చయం మనకు అర్థమవుతుంది. ఎలాగైతే తుఫాన్ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద పాత వృక్షాల యొక్క కాండాన్ని కూడా బయటకు ఊడపీకేస్తుందన్నమాట. కాబట్టి మాయా తుఫాన్లు వచ్చినప్పుడు కూడా నిశ్చయము అనే కాండాన్ని, వేళ్లను పీకేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేకిన్ రిజల్ట్ మీ ఉఖడితే కమ్ హే హిల్తే జాదా హై. కానీ రిజల్ట్ ఏం కనిపిస్తుందంటే మనలో నిశ్చయబుద్ధి ఉన్న కారణంగా తుఫాన్లు వేళ్లతో సహా బయటకు పీకేయటానికి ప్రయత్నించినప్పటికీ బయటకు వచ్చేయటం అనేది అయితే జరగటం లేదు. మాయా తుఫాన్లకు వశమై చెట్లు అంటే పడిపోవటం లేదు, కానీ కదిలిపోతున్నాయి ఎక్కువగా. ఫౌండేషన్ కదిలిపోతుంది అని చెప్తున్నారు బాబా. చెట్లు పడిపోకపోయినా బాగా ఊగి ఊగి వేళ్ళు కదిలిపోతే ఏమవుతుంది? ఫౌండేషన్ వీక్ అయితే అవుతుంది కదా. హిల్నే సే భీ ఫౌండేషన్ కచ్చా హో జాతా హై. కదలటం వలన కూడా గాలికి తుఫాన్కి కదిలి కదిలి కూడా నిశ్చయం అనే ఫౌండేషన్ అంటే జ్ఞానంలో వచ్చినప్పుడు పక్కా ఉండేది, కానీ తుఫాన్లు వచ్చేటప్పుడు బాబాను వదిలేయలేదు, పడిపోలేదు చెట్టు, కానీ కదిలింది కొంచెం కొంచెం. సంశయం ఊగింది, సంశయంలో వచ్చి కొంచెం కొంచెం. పూర్తిగా బాబాను వదిలేయలేదు, కానీ కొంచెం సంశయంలో వచ్చి ఊగాను. అదేమవుతుంది? నిశ్చయం యొక్క ఫౌండేషను కచ్చా అయింది. జ్ఞానంలో వచ్చినప్పుడు ఉన్నంత దృఢంగా లేదు, పచ్చి పచ్చిగా అయిపోయింది తుఫాన్లో ఊగడం వలన. तो ऐसे समय पर अपने निश्चय के ఫౌండేషన్ को చెక్ కరో. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనే తుఫాన్లు, మాయ తుఫాన్లు వచ్చినప్పుడు నిశ్చయం అనేటటువంటి ఈ పునాదిని చెక్ చేసుకోండి. నిశ్చయం అనే వేళ్ల యొక్క బలాన్ని. కదిలిపోయిందా? ఏమైనా పడిపోలేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే పడిపోలేదు కాబట్టి ఆ చెట్టు నిలబడింది అనుకుంటాం. బాబా చెప్తారు కదా, పెద్ద గాలి తుఫాన్ వచ్చినప్పుడు కూడా పడిపోలేదు చెట్టు, కానీ తర్వాత చిన్న గాలికి పడిపోతుంది అనమాట. మనం అనుకుంటాం అంత పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఈ చెట్టు పడలేదే, అలాంటిది ఏమీ లేదు, చిన్న గాలికి చెట్టు పడిపోయిందని. కారణం ఆ పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ఊగి ఊగి దాని వేళ్ళు బలహీనమయ్యాయి అన్నమాట. అలా నిశ్చయం యొక్క ఫౌండేషన్ కదిలింది అంటే కొంచెమైనా వేళ్ళు ఊగే ఛాన్స్ ఇచ్చాము అంటే పరిస్థితులు మాయా వచ్చేటప్పుడు తర్వాత ఏమవుతుంది? ఏ పరిస్థితి లేకుండానే మనం బాబాను వదిలి పడిపోతూ ఉంటాం. చూసే వాళ్ళకి అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది, ఎంతో పెద్ద పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను, కానీ ఈ చిన్న పరిస్థితుల్లో నేను విచలితం అయిపోయి బాబాను వదిలేసాను. ఏంటి కారణం? ఈ ఒక్క చిన్న పరిస్థితితో మీరు దెబ్బతినలేదు. అంతకు ముందు నుండే ప్రతి పరిస్థితుల్లోని ఎంతో కొంత నిశ్చయము కదులుతూ కదులుతూ ఒక రోజుకి చెట్టు పడిపోతుందన్నమాట, వేళ్ళు కదులుతూ కదులుతూ. అందుకనే బాబా చెప్తున్నారు, పరిస్థితి వచ్చే సమయంలో నిశ్చయం యొక్క ఫౌండేషన్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ కదలడం కూడా లేదు కదా. वैसे कोई से भी पूछेंगे निश्चय पक्का है तो क्या कहेंगे. మామూలుగా మీలో ఎవరినైనా అడిగారు అనుకోండి, నిశ్చయం పక్కాగా ఉందా అని, ఏం చెప్తారు మీరు? బహుత్ అచ్చా భాషణ్ కరేంగే, అచ్చా భీ హై నిశ్చయమే రేనా. చాలా మంచి ఉపన్యాసం ఇస్తారు నిశ్చయ బుద్ధి అనే టాపిక్ మీద కూడా. మంచిదే, నిశ్చయం అనేది, నిశ్చయంలో ఉండడము మీరు మంచి విషయమే. लेकिन समय पर अगर निश्चय हिलता भी है तो निश्चय का
हिलना अर्थात जन्म 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 के प्रारब्ध से हिलना। इसलिए तूफानों के समय छिक्करों को यह हद का मान शान ना दे व व्यर्थ संकल्पों के रूप में माया का तूफान आए। जो चाहना रखते वो चाहना अर्थात इच्छा पूर्ण ना हो। ऐसे टाइम पर जो निश्चय है कि मैं समर्थ बाप की समर्थ आत्मा हूँ वो याद रहता है, वह व्यर्थ समर्थ के ऊपर विजयी हो जाता है। బాబా చెప్తున్నారు నిశ్చయంలో ఉండడం మంచిదే, కానీ సమయం వచ్చినప్పుడు అంటే పరిస్థితులు వచ్చినప్పుడు నిశ్చయము కదిలినా కూడా, నిశ్చయం ఊడిపోవటం లేదు కానీ కదులుతుంది, చిన్నది కదులుతుంది అంటే కూడా నిశ్చయము కదలడము అనగా జన్మ జన్మల ప్రాలబ్ధం నుండి కూడా కదిలిపోవడము. అందువలన తుఫాన్లు వచ్చే సమయంలో చెక్ చేసుకోండి. ఏదైనా హద్దులో ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతి నాకు దొరకకపోయినా, ఎదుటి వాళ్ళు హద్దులో ఉన్న పేరు ప్రఖ్యాతులు నాకు ఇవ్వకపోయినా, లేదా వ్యర్థ సంకల్పాల రూపంలో మాయ తుఫాను నాలో వచ్చేస్తున్నా, ఇది ఒక పరిస్థితి కదా మాయ తుఫాను. లేదా ఏదైతే కోరిక నేను పెట్టుకుంటున్నానో ఆ కోరిక పూర్తి కాకపోయినా, అలాంటి సమయంలో కూడా నేను సమర్థుడైన బాబా యొక్క సంతానం, సమర్థ ఆత్మను అని స్మృతిలో పక్కాగా ఉంటున్నారా? లేదా మీలో చలించినటువంటి అంటే మీలో కదిలిన వ్యర్థం మీ సమర్థ స్థితి పైన విజయం పొందుతుందా? अगर व्यर्थ विजय प्राप्त कर लेता है तो निश्चय का फाउंडेशन हिलेगा ना. ఒకవేళ వ్యర్థం ఏదైతే తుఫాన్ రూపంలో వచ్చిందో అది మీలో ఉన్న సమర్థ స్థితి మీద విజయం పొంది గెలిచేస్తుంది అంటే అర్థం ఏంటి? మీలో నిశ్చయం యొక్క ఫౌండేషన్ కదులుతుందనే కదా. समर्थ के बजाय अपने को कमजोर आत्मा अनुभव करेगा, दिल शिकस्त हो जाएंगे. इसलिए कहते हैं कि तूफान के समय ये చెక్ करो. సమర్థ స్థితిలో ఉండడానికి బదులు తమను తాము బలహీనాత్మగా అనుభవం చేసుకుంటారు నిశ్చయం కదిలితే. పరిస్థితుల్లో నిశ్చయం అనే వేళ్ళు కదిలిపోతే ఏమవుతుంది? సమర్థమైన ఆత్మ నేను అనే అనుభవం కావడానికి బదులు బలహీన ఆత్మగా అనుభవం చేస్తాను. నిశ్చయం కదలలేదనుకోండి, ఆ పరిస్థితి, ఆ గాలి, ఆ తుఫాన్ ఏం చేస్తుంది? ఇంకొద్ది సమర్థంగా చేసేస్తూ ఉంటుంది వాళ్ళని. ఇంకా వాళ్ళలో శక్తులు పెరిగిపోతూ ఉంటాయి, వాళ్ళలో ధైర్యం సాహసాలు పెరిగిపోతూ ఉంటాయి. నిశ్చయం కదిలిందనుకోండి ఏమవుతుంది? సమర్థం అవడానికి బదులు పరిస్థితులు వస్తున్నప్పుడు బలహీనమవుతున్నట్టు అనుభవం అవుతుంది వారికి. అలాగే నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందువలనే బాబా చెప్తున్నారు తుఫాన్లు వచ్చే సమయంలో, పరిస్థితులు వచ్చే సమయంలో మీ నిశ్చయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. हद का मान शान मैपन रूहानी शान से नीचे ले आता है. హద్దులో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, నేను నాది అనే కోరిక ఆత్మిక స్థితి నుండి కిందకి తీసుకొచ్చేస్తూ ఉంటాయి. హద్కి कोई भी इच्छा मात्रम अविद्या के निश्चय से नीचे ले आती है. హద్దులో ఉన్న ఏ కోరిక ఉండిపోయినా మన మనసులో ఇచ్చా మాత్రం అవిద్య స్థితి అనే నిశ్చయం నుండి కిందకి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. तो निश्चय का अर्थ ये नहीं है कि मैं शरीर नहीं, मैं आत्मा हूं. लेकिन कौन सी आत्मा हूं? वो नशा, वो स्वमान पर, वो स्वमान समय पर अनुभव हो. इसको कहते निश्चय बुद्धि विजयी. నిశ్చయము అంటే అర్థము నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అని నాకు అనుభవం అవుతుంది, నిశ్చయం ఉంది. ఇది ఒక్కటే నిశ్చయం కాదు, కానీ నేను ఆత్మను కరెక్టే అనుభవం అవుతుంది. కానీ ఎటువంటి ఆత్మ నేను అనే నశ
ఎటువంటి ఆత్మను నేను అని ఆ స్వమానం సమయానికి అనుభవం కావాలి. దీన్ని నిశ్చయబుద్ధి విజయిగా కావడం అని అంటారు. कोई पेपर है ही नहीं और कहीं मैं तो पासवीदानर हो गया तो कोई उसको मानेगा? सर्टिफिकेट है तो वैल्यू सर्टिफिकेट चाहिए ना। कितना भी कोई पास हो जाए, डिग्री ले लेवे, लेकिन जब तक सर्टिफिकेट नहीं मिलता है तो वैल्यू नहीं होती. బాబా చెప్తున్నారు, పరీక్షే రాకుండా మన ఎదురుగా నేను పాస్వీదానర్ అయిపోయాను, ఉత్తమ శ్రేణిలో పాస్ అయిపోయాను, నేనంతా బాగా తయారైపోయాను అంటే ఎవరైనా నమ్ముతారా, ఒప్పుకుంటారా? దాన్ని సర్టిఫికేట్ తీసుకోవడం అంటారు. ఏంటి సర్టిఫికేట్ తీసుకోవాలి కదా. పాస్ అయ్యాను అంటే, పాస్వీదానర్ అయ్యాను అంటే మీ మార్కులతో పాటు సర్టిఫికేట్ మీకు రావాలి కదా. కాబట్టి బాబా చెప్తున్నారు, సర్టిఫికేట్ రావాలంటే ఏం చేయాలి? పరీక్ష వచ్చేటప్పుడు ఆ సమయంలో ఏ స్వమానంలో మనం ఉండి నశ అనుభవం చేయాలో అది అప్లై చేయాలి కదా. పరీక్షలో ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలకి దానికి తగిన సమాధానం రాయాలి. పరిస్థితి ఒక ప్రశ్న, దానికి తగిన సమాధానం అంటే అప్పుడు ఏ స్వమానంలో నేనుండి ధైర్యంగా, ఓర్పుతో, సహనంతో లేదా ఇముడ్చుకోవటం, ఏ శక్తి ఉపయోగించడానికైనా ఆ టైంలో నా మానసిక శక్తి పెరగటానికి ఏ స్వమానంలో నేను ఉండాలి, ఏ స్వమానం యొక్క నశాలోకి నేను ఇమిడిపోవాలి, సెకండ్లో ఆ స్వమానంలోకి ఇమిడిపోతే మనం ఆ పరిస్థితి అనే క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పుడు కదా సర్టిఫికెట్ వస్తుంది. సర్టిఫికేట్ ఉంటేనే వాల్యూ. ఎంత పాస్ అయిపోయినా డిగ్రీలు చదివేసినా కానీ సర్టిఫికేట్ చేతికి రాకపోతే అది వాల్యూ ఉండదు కదా. पेपर के समय पेपर दे, पास हो, सर्टिफिकेट ले बाप से, परिवार से, तब उसको कहेंगे निश्चय बुद्धि विजयी. కాబట్టి పరీక్ష వచ్చే సమయంలో, ప్రశ్నలు వచ్చే సమయంలో దానికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి పరీక్షలో పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోవాలి. బాబా నుండి, పరివారం నుండి కూడా సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్పుడే నిశ్చయ బుద్ధి విజయీ పిల్లలు అంటారు. समझा? तो फाउंडेशन को भी చెక్ కర్తే రహో. నిశ్చయ బుద్ధికి విశిష్టత సునీనా. కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఫౌండేషన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నిశ్చయ బుద్ధి పిల్లల విశేషత కూడా వినిపించారు కదా బాబా. వీటి ఆధారంగా మన రిజల్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. జైసా సమయ వైసా రూహానీ నష జీవన్ మీ దిఖాయి దే. అంటే మన ఎదురుగా ఎటువంటి సమయం నడుస్తుందో, ఎలాంటి పరిస్థితి నడుస్తుందో దానికి అనుగుణంగా అలాంటి ఆత్మిక నశ మన జీవితంలో కనిపించు. పరిస్థితి వచ్చి వెళ్ళిపోయాక ఆ పరిస్థితి వచ్చే సమయంలో నేను దిగులు పడ్డాను, ఆ పరిస్థితి వచ్చే సమయంలో నేను ఈ ఈ ఆన్సర్ అటెంప్ట్ చేయలేకపోయాను, ఈ స్థితిలో ఉండాల్సింది నేను, ఇప్పుడు నాకు అది తెలుస్తుంది అని అలా అన్నా కూడా తెలివైన స్టూడెంట్ కాదు. బాబా ఎంతో ఖజానా ఇచ్చారు కదా, వెంటనే బాబాతో కనెక్ట్ అయిపోయి, బాబా ఏంటి పరిస్థితి, బాబాతో కనెక్ట్ అయిపోండి. కనెక్ట్ అయిపోయి వెంటనే బాబా ఇచ్చే ఖజానాల నుండి ఆ టైంలో నేను ఏ స్వమానంలోకి వచ్చేయాలి, అస్వమానంలోకి వచ్చేయండి, ఆ నశలోకి వచ్చేయండి. ఆత్మిక నశ జీవితంలో కనిపించాలి మన ఎదురుగా ఉండే పరిస్థితి సమయానికి అనుగుణంగా. సిర్ఫ్ అప్నా మన్ కుష్ నా హో లేకిన్ లోగ్ భీ కుష్. కేవలం మన మనస్సుకి తృప్తిగానే ఉంది, నేను బాగానే ఉన్నాను పరిస్థితుల్లో కూడా అని మన వరకే అనుకుంటే కాదు, కానీ మనల్ని చూసే ప్రజలు కూడా ఖుషి అవ్వాలి, వీళ్ళు నిజంగా పాస్ అయ్యారు అని.
సభీ అనుభవ్ కరే కి హా ये నशे में रहने वाली ఆత్మ. అందరికీ అనిపించాలి ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా వీరు ఆత్మిక నశలో ఉండే ఆత్మ ఇది మేము చూసాము అని అందరి మనసు నుండి కూడా రావాలి. సిర్ఫ్ मन पसंद नहीं लेकिन लोग पसंद बाप पसंद इसको कहते हैं విజయి. కేవలం మన మనసుకి మనం ప్రియమైన వారు అవడమే కాదు కానీ లోక ప్రియులుగా బాబాకు ప్రియులుగా తయారవ్వాలి. అప్పుడే విజయి అని చెప్తారు. अच्छा सर्वनिश्चय बुद्धि विजयी रत्नों को, सर्वनिश्चिंत बेफिक्र बच्चों को, सर्वनिश्चित विजय के नशे में रहने वाले रूहानी आत्माओं को, सर्व तूफानों को पार कर तोहफा अनुभव करने वाले विशेष आत्माओं को, सदा अचल अडोल एक रस स्थिति में स्थित रहने वाले निश्चय बुद्धि बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. బాబా ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు ఈరోజు? సర్వ నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలకు, సర్వ నిశ్చింత పిల్లలకు, నిశ్చిత విజయం యొక్క నశాలో ఉండే ఆత్మలకు, తుఫాన్లన్నింటినీ దాటుకుని తుఫాన్లలో తోఫాను బహుమతిని అనుభవం చేసుకునే విశేషాత్మలకు, సదా అచంచల స్థిరమైన ఏకరస స్థితిలో ఉండే నిశ్చయ బుద్ధి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. విదేశీ భాయి బహనోं से బాప్ దాదాకి ములాకాత్. విదేశీ అన్నయ్యలు అక్కయ్యలతో బాప్ దాదా యొక్క కలయిక. अपने को समीप रत्न अनुभव करते हो. समीप रत्न की निशानी क्या है? తమను తాము బాబాకు సమీపంగా ఉండే సమీపరత్నంగా అనుభవం చేసుకుంటున్నారా? సమీపరత్నం యొక్క చిహ్న ఏంటుంటుంది? ఓ సదా సహజ और स्वतः ज्ञानी तो आत्मा योगी तो आत्मा गुणमूर्त सेवादारी अनुभव करेंगे. సమీపరత్నాలు ఎలా ఉంటారు? వాళ్ళు సదా సహజముగా మరియు స్వతహాగా జ్ఞానయుక్తాత్మ, యోగయుక్తాత్మ, గుణమూర్తులు, సేవాధారీలు అని అనుభవం చేసుకుంటారు. ఈ స్థితి సహజంగా స్వతహాగా ఉంటుంది వారిలో. समीप रत्न के हर कदम में ये चार ही विशेषताएं सहज अनुभव होगी, एक भी कम नहीं होगी. సమీప రత్నాలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రతి అడుగులో ఈ 4 విశేషతలు సహజంగా అనుభవం అవుతాయి. ఒక్కటి కూడా తక్కువ కాదు. ఏ 4 విశేషతలు? ఏ 4 విశేషతలు? జ్ఞానయుక్త ఆత్మ, యోగయుక్త ఆత్మ, గుణమూర్తులు, सेवादारीलो. ఒకటి కూడా తక్కువ కాదు. ज्ञान में कम हो, योग में तेज हो या दिव्य गुणों की धारणा में कमजोर हो, वो सब में सदा ही सहज अनुभव करेगा. జ్ఞానంలో తక్కువ, జ్ఞానము అంత ఉపయోగించట్లేదు, జ్ఞానము లో బుద్ధి రమించదు, జ్ఞానం తక్కువ ఉంటుంది. యోగం తీక్షణంగా ఉంటుంది. యోగం అంటే కూర్చుంటారు, ఇంట్రెస్ట్ పెడతారు. లేదా దివ్య గుణాల ధారణ పైన గమనిక ఉండదు, బలహీనంగా ఉంటున్నారు, సేవ ఎక్కువ చేస్తారు. అలా తేడా ఉండదు. అన్నింటిలో కూడా 4 విషయాల్లో కూడా 4 సబ్జెక్ట్స్లో కూడా సదా సహజంగా అనుభవం చేసుకుంటూ ముందుకెళ్తుంటారు వాళ్ళు. समीप रत्न किसी भी बात में मेहनत नहीं अनुभव करेंगे लेकिन सहज सफलता अनुभव करेंगे. సమీప రత్నాలు ఏ విషయంలో కూడా శ్రమన అనుభవం చెయ్యరు కానీ సహజంగా సఫలతను అనుభవం చేస్తారు వాళ్ళు. क्योंकि बाप दादा बच्चों को संगमीग पर मेहनत से ही छुड़ाते हैं. ఎందుకంటే సంగమీగల బాప్ దాదా పిల్లలకు శ్రమ నుండే విడిపించడానికి వచ్చారు.
तिरसठ जन्म मेहनत की है ना, चाहे शरीर की मेहनत की, चाहे मन की मेहनत की, बाप को प्राप्त करने के लिए भिन्न भिन्न साधन अपनाते रहे। तो ये मन की मेहनत की और धन की भी देखो, जो सर्विस करते, जिसको बाप दादा नौकरी कहते, उसमें भी देखो कितनी मेहनत करते हो। బాబా చెప్తున్నారు 63 జన్మలు శ్రమ పడుతూనే వచ్చారు కదా. శరీరం యొక్క శ్రమ కావచ్చు, మనసు ద్వారా శ్రమ కావచ్చు, బాబాని పొందాలి అనే ఉద్దేశంతో రకరకాల సాధనాలను కూడా రకరకాల సాధనాలు ఉపయోగిస్తూ భక్తిలో శ్రమ పడ్డారు. ధనం యొక్క శ్రమ కూడా చూడండి, ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో మీరు, వ్యాపారాలు, దానిలో కూడా ఎంత శ్రమ పడుతున్నారు. उसमें भी तो मेहनत लगती है ना. ఉద్యోగ వ్యాపారాలలో కూడా శ్రమ అనేది ఉంటుంది కదా. और अभी आधा कल्प के लिए ये नौकरी नहीं करेंगे, इससे भी छूट जाएंगे. అయితే సంగం యుగల బాబా వచ్చిందే 63 జన్మల నుండి పడిన ఈ శ్రమలన్నింటి నుండి విడిపించడానికి వచ్చారు కదా. అందుకే బాబా చెప్తున్నారు, అర్ధకల్పం వరకు మీరు ఈ ఉద్యోగం వ్యాపారం చేసే పనే ఉండదు, దీని నుండి విడుదలైపోతారు. నా లౌకిక నౌకరీ కरेंगे నా భక్తి కरेंगे, दोनों से मुक्ति मिल जाएगी. లౌకిక ఉద్యోగం కూడా చెయ్యరు మీరు సత్యయుగం త్రేతాయుగంలో. భక్తి యొక్క శ్రమ కూడా ఉండదు, రెండింటి నుండి ముక్తులైపోతారు. अभी भी देखो, चाहे लौकिक कार्य करते भी हो, लेकिन ब्राह्मण जीवन में आने से लौकिक कार्य करते हुए भी अंतर लगता है ना. ఇప్పుడు కూడా చూడండి, సంగమయుగంలోనైనా సతయుగంలో త్రేతాయుగంలో ఎలాగో లౌకిక ఉద్యోగాల శ్రమ ఉండదని చెప్తున్నారు బాబా. కానీ సంగమయుగంలో కూడా మీరు లౌకికమైనటువంటి పనులు, అక్కయ్యలైతే అన్నయ్యలైతే లౌకిక ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు, వదిలేయలేదు కదా. కానీ బ్రాహ్మణ జీవితంలో వచ్చాక లౌకిక కార్యాన్ని చేస్తూ కూడా మీ మానసిక స్థితిలో తేడా అయితే వచ్చింది కదా. अभी ये लौकिक कार्य करते भी डबल लाइट रहते हो क्यों. బ్రాహ్మణ జీవితంలో వచ్చాక లౌకిక కార్యమే, జాబే చేస్తున్నారు మీరు. అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, కానీ ఇప్పుడు డబల్ లైట్గా ఉంటూ ఉన్నారు మీరు. ఎందుకు? क्योंकि लौकिक कार्य करते भी ये खुशी रहती है कि ये कार्य अलौकिक सेवा के निमित्त कर रहे हैं. ఎందుకంటే లౌకిక కార్యము చేస్తూ కూడా, జాబ్ చేస్తూ కూడా మీ లోపల నుండి ఈ ఖుషి ఉంటుంది, నేనేదైతే ఈ జాబ్ చేస్తున్నానో లౌకిక కార్యము అలౌకిక సేవా నిమిత్తముగానే చేస్తున్నాను, అలౌకిక సేవ కోసమే అని ఈ ఖుషి ఉండడం వలన మీ మనసు తేలికగా ఉంటుంది జాబ్లు చేస్తూ కూడా అంటారు బాబా. అప్ని మన్ కి తో ఇచ్ఛాయే నహీ హే నా. లౌకిక జాబ్ చేయడంలో కూడా మీ మనస్సు యొక్క కోరిక అనేది ఉండడం లేదు కదా, కోరికలు తీర్చుకోవటానికి కాదు, బాబా సేవ కోసం. तो जहां इच्छा होती वहां मेहनत लगती. కాబట్టి ఎక్కడైతే కోరికతో చేస్తామో అక్కడ శ్రమ అనిపిస్తుంది. अभी निमित्त मात्र करते, क्योंकि मालूम है कि तन मन धन तीनों लगाने से एक का पदम गुना विनाशी बैंक में जमा हो रहा है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు కోరికతో చేయటం లేదు, జాబ్ అనేది నిమిత్త మాత్రముగా చేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు ఏమని, తను మన ధనము ఈ మూడు కూడా బాబా సేవలో పెట్టుకోవడం వలన ఒకటికి 16 రెట్లుగా పెరిగి అవినాశి బ్యాంకులో జమ అవుతుంది. ఫిర్ జమా కియా హువా ఖాతే రేనా. ఇప్పుడు జమ అయిపోతే తర్వాత తింటూ ఉంటారు, అందుకే అక్కడ జాబ్ చేసే పని ఉండదు. पुरुषार्थ से योग लगाने का, ज्ञान सुनने सुनाने का, इस मेहनत से भी छूट जाएंगे. సంపాదించుకోవాలి, తినడానికి ఈ శ్రమ ఉండదు అక్కడ. అలాగే పురుషార్థం యొక్క శ్రమ కూడా ఉండదు. సత్యజ్ఞానం వెళ్ళిపోయాక యోగం చెయ్యాలి, జ్ఞానం వినాలి, వినిపించాలి, ఈ శ్రమ నుండి కూడా విడుదలైపోతారు.
कभी कभी क्लासेस सुनकर थक जाते हैं ना, वहां तो लौकिक राजनीतिक पढ़ाई भी जो होगी ना वो भी खेल खेल में होगी, इतनी किताब नहीं याद करने पड़ेंगे, सब मेहनत से छोड़ जाएंगे. బాబా చెప్తున్నారు అప్పుడప్పుడు క్లాసులు వింటూ కూడా అలసిపోతూ ఉంటారు కదా. బాబా చెప్తున్నారు సత్యగానికి వెళ్ళిపోతే ఈ క్లాసులు కూడా వినక్కర్లేదు, మీరు క్లాసులు కూడా చేయక్కర్లేదు. ఏమి యోగంలో కూర్చోడానికి కూడా యోగం కుదరట్లేదు, నేను యోగం చెయ్యాలి, ఇది కూడా అక్కడ అవసరం ఉండదు. కొంచెం ఇక్కడ కష్టపడితే అక్కడ ఇంకా మీకు అది ఉండదు. ఇక్కడ జాబ్ చేస్తూ కూడా అది సేవార్థమే మీరు ఉపయోగిస్తే అక్కడ జాబులు చేసే శ్రమ ఉండదు మీకు అని చెప్తున్నారు బాబా. కూర్చొని తినడమే. చదువులు కూడా, ఇక్కడ చదువుల్లో ఎంత టెన్షన్, అక్కడ చదువుల యొక్క శ్రమ కూడా ఉండదని చెప్తున్నారు బాబా. రాజనీతి చదువుకుంటారు, అక్కడ సబ్జెక్ట్ అదొకటే ఉంటుంది. ఒకటి భాష, ఇంకొకటి రాజనీతి, అంతే. అక్కడ అవసరమైన స్టడీస్ అదే. ఎందుకంటే సైన్స్ ఫుల్ రిఫైన్డ్ సైన్స్ ఉంటుంది అక్కడ, అందుకని ఇంకే సబ్జెక్ట్స్ అవసరం ఉండదు. రాజనీతి, రాజనీతి అనే ఆ చదువు కూడా, ఆ సబ్జెక్ట్ కూడా ఆడుతూ పాడుతూ చదువుతారు అక్కడ. గార్డెన్స్లో కూర్చొని చదువుకుంటారు తెలుసా సత్యగంలో. గోడల మధ్య కూర్చొని చదవరు, అలాంటి స్కూళ్ళు ఉండవు అక్కడ. తోటలోనే ఆడుతూ ఆడుతూనే చదువుకుంటారు. అది కూడా 1 గంట 2 గంటలు, మిగిలిన టైం అంతా ఇంకా ఫ్రీగా ఉంటారు పిల్లలు. ఇన్ని పుస్తకాలు చదివేసి గుర్తుపెట్టుకోవాలనే శ్రమ ఉండదు అక్కడ అని చెప్తున్నారు బాబా. అన్ని రకాల శ్రమ నుండి విడుదలైపోతున్నారు. బాబా శ్రమ నుండి విడిపించటానికే వచ్చారు. कईयों को पढ़ाई का भी बोझ होता है, संगम युग पर मेहनत से छूटने का సంస్కార్ భర్తీ. కొంతమందికి చదువు కూడా బోజ అనిపిస్తూ ఉంటుంది, బరువు అనిపిస్తూ ఉంటుంది. లౌకికంలోని చదువులు కూడా అలా ఉన్నాయి కదా ఇప్పుడు. అయితే సంగమేగంలో ఈ అన్ని రకాల శ్రమ నుండి విడుదలయ్యే సంస్కారం ఇక్కడ నుండి నింపుకొని వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. దానికోసం బాబా చదివించే చదువు పైన అక్కడ చదువు యొక్క శ్రమ మనకి ఉండకూడదు. చదువు కూడా ఒక ఆటపాటలాగా అయిపోవాలంటే ఆ ప్రాప్తి ఎలా వస్తుంది, ఇక్కడ చదువు పైన ఇంట్రెస్ట్ పెట్టి బాగా చదువుకోవాలి. అక్కడ యోగం చేసే శ్రమ పడం, కూర్చొని తింటాం అంటే ఇక్కడ యోగా మీద శ్రద్ధ పెట్టాలి. అలాగని ఇక్కడ పెట్టకపోతే అక్కడ చెయ్యాలేమో అనుకోకండి. కాకపోతే మీరు వచ్చే టైం లేటుగా రావాల్సి వస్తుంది ఇక్కడ చెయ్యకపోతే. సతీగా మొదటి నుండి రారు. అలాగే ఇక్కడ తన మన ధనాలు బాబా సేవకి అనుకుంటూ డబల్ లైట్గా ఉండి సంపాదిస్తూ సేవలో మనం ముందుకెళ్ళి జమ చేసుకుంటే అక్కడ జాబులు చేసే శ్రమ ఉండదు. అయితే ఇక్కడ మనం అలౌకిక సేవార్థమని బ్యాంకులో జమ చేసుకోలేదు, అయితే అక్కడ వెళ్ళి జాబులు చేయాలంటే అలా కాదు, లేటుగా వస్తారు. త్రేతాయుగంలోనూ సతీగ ఆఖరిలోనూ మనం చేసుకునే దాన్ని బట్టి, త్రేతా చివరిలోనూ ఎంత దాచుకున్నా అంతే తినగలం కదా వెళ్ళి. మనం దాచుకునేది తక్కువ, సత్యగా ప్రారంభం నుండి వెళ్ళి తింటానంటే కుదరదు కదా. ఈ రకంగా బాబా సంగమయుగలో అటువంటి పురుషార్థం చేయిస్తున్నారు. అనేక జన్మల వరకు శ్రమ నుండి విడుదలైపోయేలా ఆ సంస్కారం ఇక్కడ నింపుకుంటున్నారు మీరు. चाहे माया के तूफान आते भी हैं, लेकिन ये माया से विजय प्राप्त करना भी एक खेल समझते, मेहनत नहीं. మాయా తుఫాన్లు రావడం కూడా ఒక శ్రమ అనేది ఎదురవుతుంది కదా పురుషార్థంలో. కానీ మాయ పైన విజయం పొందడం కూడా ఒక ఆట అనుకుంటున్నారు మీరు, శ్రమ అనుకోవట్లేదు. ఖేల్ మే భీ క్యా హోతా హై, జీత్ ప్రాప్త్ కర్నా హోతా హై నా. ఆటలో కూడా విజయమే రావాలి అనుకుంటారు కదా, ఒక యుద్ధంలోనే విజయం కాదు, ఆటలో కూడా గెలుపు అనేది ఉంటుంది. तो माया से भी विजय प्राप्त करने का खेल करते हो. కాబట్టి మాయా పైన విజయం పొందే ఆట ఆడుతున్నారు. పరిస్థితి వచ్చేటప్పుడు అలా అనుకోండి, ఆట. ఖేల్ లగతా హై యా బడి బాత్ లగతీ హై. ఆట అనే అనిపిస్తూ ఉంటుందా మీకు, లేకపోతే ఇది ఒక పెద్ద సమస్య వచ్చేసింది అనిపిస్తూ ఉంటుందా? जब मास्टर सर्वशक्तिवान स्टेज पर स्थित होते हो तो खेल लगेगा और ही चैलेंज करते कि आधा कल्प के लिए विदाई लेकर जाओ.
ఎప్పుడైతే మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉంటారో అప్పుడు అది ఆటలాగా అనిపిస్తుంది పరిస్థితి కూడా, మాయ కూడా. ఇంకా ఛాలెంజ్ తీసుకుంటారు మీలో మీరు. ఏమని? అర్ధకల్పం కోసం వీడ్కోలు తీసుకుని వెళ్ళు. వచ్చావు నా ఎదురుగా, అర్ధకల్పం కోసం మళ్ళీ నాకు ముఖం చూపించుకుని వీడ్కోలు తీసుకుని వెళ్ళు, నేనేం భయపడను అని ఛాలెంజ్గా నిలబడతారు. తో విదాయి సమారోహ మనాని ఆతి, లడ్నే నహీ ఆతి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, ఎవరైతే నిశ్చయబుద్ధి పిల్లలు ఉంటారో ఎలా ఉంటారు, వారు ఎదురుగా వీడ్కోలు సమారోహం జరుపుకోవటానికి మాయ వస్తుంది, కానీ యుద్ధం చేయటానికి రాదు. విజయరత్న హర్ సమయ హర్ కార్యమే విజయీ హే. విజయీ హోనా, విజయరత్నాలు ప్రతి సమయం ప్రతి కార్యంలోనే విజయీగానే ఉంటారు. విజయులై ఉన్నారు కదా మీరు, అడుగుతున్నారు బాబా. హాజీ, పిల్లలు ఎదురుగా నుండి చెప్తున్నారు అవును బాబా అని. తో వహా జాకర్ బి హాజీ కర్నా ఫిర్ బి అచ్చే బహదూర్ హోగే. అయితే ఇక్కడ హాజీ అనడమే కాదు, మీ దేశంలో, మీ ఊర్లో, మీ ఇంటికి మధుబన్ నుండి చేరుకున్న తర్వాత కూడా హాజీ అనాలి అంటున్నారు బాబా. విజయి అనడంలో హాజీ అనాలి మరి. అయినప్పటికీ మంచి మహావీరులుగానే అయ్యారు మీరు. పేలే థోడే జల్దీ గబరా జాతే थे, అభి బహాదూర్ హో గए. ముందైతే కొద్దిగా తొందరగా భయపడడం అవి ఉండేవి మీలో, ఇప్పుడు మాత్రం వీరత్వం వచ్చింది. అభి అనుభవి హో గए, ఇప్పుడు అనుభవిగా అయ్యారు. तो अनुभव की अथॉरिटी वाले हो गए, परखने की भी శక్తి आ गई, इसलिए घबराते नहीं. అనుభవం యొక్క అథారిటీ సంపాదించారు ఇప్పుడు మీరు. పరిశీలన శక్తి కూడా మీలో వచ్చేసింది. పరిస్థితి రాగానే, మాయ రాగానే భయపడడం లేదు మీరు ఇప్పుడు. అనేక బార్ కే విజీతే హై और रहेंगे, ये ही స్మృతి సదా రఖనా. అనేక సార్లు విజయిగా అయ్యాము, విజయిగా ఉన్నాము మరియు ఉంటాము అని ఇదే స్మృతి సదా గుర్తుంచుకోండి. అచ్చా, विदाई के समय दादियों से, दादी जानकी बॉम्बे से 3-4 दिन का चक्र लगाकर आई. వీడ్కోలు తీసుకున్నప్పుడు అంటే బాబా వెళ్ళిపోయే ముందు, దాది శరీరం నుండి బాబా వెళ్ళిపోయే ముందు దాదీలతో కలుస్తూ, అందులో జానకి దాది బాంబేలో 3-4 రోజుల కోసం వెళ్ళి వచ్చారు. బాబా ఎదురుగా కలుస్తున్నారు. అభి సహి చక్రవర్తి బన్ గయి. బాబా చెప్తున్నారు నువ్వు చక్రం వేసి సేవ చేసుకుని వస్తున్నావు కదా, ఇప్పటి నుండే చక్రవర్తిగా అయిపోయావు. బాబా ఉన్నప్పుడు ఎక్కువ ఉత్సాహం కలిగించేవారు. ఎవరైతే పిల్లలు బాబా ఎక్కడ పంపిస్తే అక్కడ, ఎక్కడ పంపిస్తే అక్కడ చక్రం వేసి తిరిగి సేవ చేసి వచ్చేవారు, ఒక చోటే ఉండిపోకుండా. చక్రవర్తి అనే టైటిల్ ఇచ్చేవారు బాబా. అవుతారు కూడా భవిష్యత్తులో చక్రవర్తి. अच्छा है, यहाँ भी सेवा है, वहाँ भी सेवा की, यहाँ रहते भी सेवा करते और जहाँ जाते वहाँ भी सेवा हो जाती है. మంచిదే, ఇక్కడ కూడా సేవ ఉంది, అక్కడ కూడా సేవ చేసావు నువ్వు. విదేశాల్లో ఉండేవారు కదా దాది, అక్కడ సేవే. భారతదేశంలో వచ్చారు, మధుబన్లో ఉన్నప్పుడు సేవే. మళ్ళీ బాంబే వెళ్ళారు, అక్కడ సేవే. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే సేవ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. सेवा का टेका बहुत बढ़ा लिया, बड़े टेकादार होना. సేవా బాధ్యత చాలా గొప్ప బాధ్యత తీసుకున్నావు, పెద్ద కాంట్రాక్టర్ కదా నువ్వు అంటున్నారు బాబా. సేవా కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్. छोटे छोटे ठेकेदार तो बहुत है, लेकिन बड़े ठेकेदार को बड़ा काम करना पड़ता है. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అయితే చాలా మంది ఉన్నారు పిల్లలు, కానీ పెద్ద కాంట్రాక్టర్ కాబట్టి నువ్వు పెద్ద పనులు చేయాల్సి వస్తుంది అంటున్నారు బాబా. బాబా ఆజ్ మురళి సున్తే బహుత్ మజా ఆయా. దాది అంటున్నారు జానకి దాది, బాబా మీరు ఈ రోజు చెప్పిన మురళి వింటూ చాలా మజా వచ్చింది నాకు అని. है ही मजा, अच्छा है, आप लोग कैच करके औरों को क्लियर कर सकते हो. బాబా చెప్తున్నారు ఉన్నదే ఆనందం మనకి సంగమీగంలో. ఈరోజు మజా కలగడం ఏంటి, ఈ జీవితమే మజా కదా. మంచిదే, మీరు బాబా మురళిని
క్యాచ్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి ఇతరులకు కూడా స్పష్టం చేసి చెప్పగలరు. सभी को एक जैसे कैच कर नहीं सक सभी तो एक जैसे कैच कर नहीं सकते। जैसे जगदम्बा मुरली सुनकर क्लियर करके सहज करके सभी को धारण कराती रहे, ऐसे अभी आप निमित्त हो। బాబా చెప్తున్నారు, అందరిలో కూడా అందరిలోని ఒకేలాగా బాబా మురళిని అర్థం చేసుకుని క్యాచ్ చేసుకునే శక్తి ఉండదు, ఒకేలాగా పని చేయదు క్యాచ్ చేసే శక్తి. ఎలాగైతే జగదంబ మమ్మాలో విశేషత చూడండి, మురళి విన్న తర్వాత దానిని క్లియర్ చేసి ఒక్కొక్క పాయింట్ సహజం చేసి అందరికీ ధారణ చేయించేవారు మమ్మ. అలా ఇప్పుడు మీరు కూడా నిమిత్తమయ్యారు అని దాదీలతో చెప్తున్నారు బాబా. కయి నయ నయతో సమజ్ మీ నీ సక్తే. కొంతమంది కొత్త కొత్త వాళ్ళకైతే అర్థం కూడా కాదు జ్ఞానం. అటువంటిది అది అర్థం అయ్యేలాగా చేయాలంటే మనము అంటే పాత వాళ్ళు బాబా మురళిని ఎక్కిరేట్గా ఎలా ఉన్నది అలా గ్రహించి అర్థం చేయించగలగాలి. అందులో మన భావాలు మళ్ళీ మిక్స్ అయిపోకూడదు. लेकिन बाप दादा सिर्फ सामने वालों को नहीं देखते, जो बैठे हैं सभा में उन्हें ही नहीं देखते, सभी को सामने रखते हैं. బాబా చెప్తున్నారు, బాప్ దాదా ఎదురుగా ఉన్న వారినే చూడరు సభలోని. ఎవరైతే సభలో కూర్చున్నారో వారొక్కరిని చూస్తుంటారు అనుకోకండి, దూరంగా ఉన్న వారిని కూడా అందరినీ చూస్తూ చెప్తారు మురళి. ఫిర్ భీ సామ్నే అనన్య హోతే తో ఉన్హోంకే ప్రతి నికల్తా హై. అయినప్పటికీ ఎదురుగా అనన్యమైన పిల్లలు కలుస్తున్నారు అనుకోండి, వారి పట్లనే అన్నట్టు మాట్లాడతారు బాబా. ఆప్ లోగ్ తో పడకర్ భీ క్యాచ్ కర్ సక్తే. దూరంగా ఉన్నవారు బాబా ఎదురుగా ఉండి మీరు స్వీకరించకపోయినా ఇది చదివినప్పుడు మీరు క్యాచ్ చేసుకోవచ్చు, మీరు కూడా అలా తయారవ్వచ్చు అని చెప్తున్నారు బాబా. అందరికీ వర్తిస్తుంది. బాబా ఇది దాదీలకే చెప్పారు కదా అని, లేకపోతే విదేశీయులతో కలిసి చెప్పారు కదా అని కాదు. ఎదురుగా ఉన్నప్పుడు నిమిత్త మాత్రంగా వారి కోసం నేను చెప్తాను, కానీ నేను చెప్పే ఉద్దేశం ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాను. అది మీరు తర్వాత చదువుకుని కూడా బాబా భావాలను క్యాచ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు బాబా. అచ్చా वरदान, व्यर्थ की लीकेज को समाप्त कर समर्थ बनने वाले कम खर्च बाला नशीन భవ. వ్యర్థము యొక్క లీకేజ్ని సమాప్తి చేసుకుంటూ సమర్థముగా తయారయ్యేటటువంటి తక్కువ ఖర్చు ఎక్కువ ప్రసిద్ధి పొందేవారిగా కండి. व्यर्थ की लीकेज को समाप्त कर समर्थ बनने वाले कम खर्च बाला नशीन భవ. వ్యర్థం యొక్క లీకేజ్ని సమాప్తి చేసుకుంటూ సమర్థముగా తయారయ్యేటటువంటి తక్కువ ఖర్చు ఎక్కువ ప్రసిద్ధి పొందేవారిగా కండి. संगम युग पर बाप दादा द्वारा जो भी खजाने मिले उन सर्व खजानों को व्यर्थ जाने से बचाओ तो कम खर्च बाला नशीन बन जाएंगे. సంగమ యుగంలో బాప్ దాదా ద్వారా ఏవైతే ఖజానాలు లభించాయో ఆ ఖజానాలన్నింటినీ వ్యర్థంగా పోకుండా పొదుపు చేయండి, వ్యర్థమైపోకుండా రక్షించుకోండి, వాటిని పొదుపు చేయండి. అప్పుడు తక్కువ ఖర్చు ఎక్కువ ప్రసిద్ధి పొందేవారుగా కాగలరు. ఖజానాలు అంటే మీకు తెలిసింది కదా, లిస్ట్ తీయండి ఎన్ని ఖజానాలు బాబా నుండి పొంది, ఏది కూడా వృధా కాకూడదు అనేది గమనిక పెట్టండి. వ్యర్థ సే బచావ్ కర్నా అర్థ సమర్థ బన్న. ప్రతి ఖజానా కూడా వ్యర్థమైపోకుండా దాన్ని రక్షించడం పొదుపు చేయడము అంటే సమర్థంగా తయారవడం. జహా సమర్థి హే వహా వ్యర్థ జాయ్ ఏ హోనీ సక్తా. ఎక్కడ సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం అనేది ప్రవేశించటము అనేది జరగదు అని చెప్తున్నారు బాబా. అగర్ వ్యర్థకి లీకేజ్ ఎక్కడైతే సమర్థ స్థితి ఉంటుందో అక్కడ వ్యర్థంగా పోవు ఏ ఖజానాలు.
अगर व्यर्थ की लीकेज है तो कितना भी पुरुषार्थ करो, मेहनत करो, लेकिन शक्तिशाली बन नहीं सकते. ఎక్కడైతే సమర్థ స్థితి ఉంటుందో అక్కడ ఏ ఖజానా వ్యర్థముగా పోదు. ఒకవేళ వ్యర్థం యొక్క లీకేజ్ ఉన్నట్లయితే మనలో ఎంత పురుషార్థం చేసినా, ఎంత శ్రమ పడినా కానీ శక్తిశాలిగా తయారు కాలేరు. इसलिए लीकेज को चेक कर समाप्त करो तो వ్యర్థ से సమర్థ हो जाएंगे. అందువలన ఆ లీకేజ్ ఏంటేంటి వ్యర్థం అనేది నాలో ఉండిపోతుందో అది చెక్ చేసుకుంటూ సమాప్తి చేసుకున్నట్లయితే వ్యర్థం నుండి సమర్థులుగా తయారైపోతారు. వ్యర్థం నుండి బయటపడి సమర్థులుగా తయారైపోతారు. स्लोगन, प्रवृत्ति में रहते संपूर्ण पवित्र रहना यही योगी व ज्ञानी तो आत्मा की ఛాలెంజ్ है. ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రముగా ఉండడము ఇదే యోగి మరియు జ్ఞానయుక్త ఆత్మల యొక్క ఛాలెంజ్. ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రముగా ఉండడము ఇదే యోగి మరియు జ్ఞానయుక్త ఆత్మల యొక్క ఛాలెంజ్. ఒక్కొక్క అవ్యక్త మురళి ద్వారా కూడా బాబా మనలో ఫుల్ ఫోర్స్ నింపుతూ ఉంటారు. లాస్ట్ వీక్ అవ్యక్త మురళి దేనిపైన చెప్పారు మనకి? కర్మాతీత స్థితి కోసం చెప్పారు కదా. మరి ఈ మురళి నిశ్చయ బుద్ధి విజయరత్నాలుగా ఉండేవారి చిహ్నాలు చెప్తున్నారు బాబా. ప్రతి కర్మ ప్రతి వాణిలో వారి ముఖంలో ఆత్మిక నశ కనిపిస్తుంది నిశ్చయాన్ని బట్టి. 2, విజయం అనే ప్రత్యక్ష ఫలం అధికార రూపంలో ప్రత్యక్ష ఫల రూపంలో అనుభవిస్తారు. నిశ్చయానికి వచ్చే రిజల్ట్ విజయము అనేది. కష్టపడరు దానికోసం, అంత నిశ్చయంతో ఉంటారు. విజయం కూడా అలా వచ్చేస్తూ ఉంటుంది వారికి. 3, శ్రేష్ఠ భాగ్యం శ్రేష్ఠ జీవితం బాబా మరియు పరివార సంబంధ సంపర్కం ద్వారా శ్రేష్ఠ భాగ్యం శ్రేష్ఠ జీవితం బాబా పరివారం యొక్క సంబంధం. దీనిలో 1% కూడా సంకల్పంలో కూడా సంశయం అనేది ఉండదు వారికి. 4, ప్రతి విషయంలో బిందువు పెట్టేవారిగా ఉంటారు. క్వశ్చన్ మార్క్ రాదు వారికి. 5, నిశ్చింత చక్రవర్తిగా సహజంగా స్వతహాగా ఉంటారు. నేను నిశ్చింత చక్రవర్తిని అనుకునే అవసరం ఉండదు, కష్టపడరు వాళ్ళు. కానీ నిశ్చింత చక్రవర్తి స్థితి అనేది బాబా నుండి వరదానంగా వారసత్వంగా అది అనుభవం అవుతుంది అన్నమాట వారికి. పరిస్థితిని బట్టి స్థితి మారిపోదు వాళ్ళది. వాళ్ళ నిశ్చింత చక్రవర్తి స్థితి ద్వారా పరిస్థితిని కూడా మార్చుకుంటారు వారు. 6, సదా బలిహారం అయిపోయే భావన ఉంటుంది వాళ్ళు. సర్వ వంశ సహితం వికారాల యొక్క వంశం, దేహ సంబంధికుల మమకారం, దేహం యొక్క వినాశీ పదార్థాలపైన కోరిక అనే వంశం. ఈ 3 రకాల వంశం సైతం వీటిని సమర్పించేస్తారు వారు. అంశం కూడా ఉండదు. అంశం ఉంటే వంశం మళ్ళీ పెరిగిపోతుంది అంటున్నాను. 7, నిశ్చిత విజయము అనుభవం చేస్తూ ఉంటారు. నిశ్చయము నిశ్చింత తర్వాత వచ్చేది నిశ్చిత విజయం. వారు సదా ఆత్మిక నశాలో ఉంటారు. ఇతరులు కూడా నశాలోకి వచ్చేస్తారు వారి స్థితి ద్వారా. ఇది 8. ఈ చిహ్నాలన్నింటి ద్వారా మీ నిశ్చయం ఎంతుందో మీరు చెక్ చేసుకోండి. నిశ్చయంలో ఉంటే నిమిత్త భావం వస్తుంది. నిమిత్త భావం ఉంటే నిర్మాణ చిత్తులుగా ఉంటారు. మంది ఏముంది, మన నిమిత్త మాత్రం కదా. ఎవరు పొగిడితే ఏంటి, పొగడకపోతే ఏంటి, ఎవరు నన్ను ముందుంచితే ఏంటి, ముందుంచకపోతే ఏంటి.
ఇది బాబా కార్యం. నాదేం లేదు కదా! నాది అనే అహంకారం నాకు రాకూడదు. అలా నిమి నిర్మాంచిత్ అయిపోవాలి. నిమిత్త భావం ఉంటే నిర్మాంచిత్ అయిపోతారు. నిర్మాంచిత్ అయిపోతే నవనిర్మాణం చేసే కార్యంలో ఉంటారు. ఇది ఒకటి మనకి. ఇవన్నీ థర్మామీటర్ నిశ్చయ బుద్ధిని చెకింగ్ చేసుకోవటానికి. ఇంకా భాషల మధురతయే కాకుండా ఉదారత కూడా ఉంటుంది. మనస్సు నుండి ఇతరుల యొక్క ఎప్రిషియేషను, ఇతరులని ముందుంచడం, ఇతరులను మనం ఎప్రిషియేట్ చేయటం, పొగడము. పొగడడం అంటే అది పనికిరాని అవసరం లేని పొగడ్తలు కాదు, మనస్సు నుండి వచ్చే పొగడ్త ఉండాలి. మనస్సు నుండి రానప్పుడు అది పొగడ్తలు ఇతరులకు శక్తి ఇచ్చేవిగా పనిచేయవు, మనస్సు నుండి రావాలి. కోరికతో కాదు, నేను వారిని పొగిడితే ముందుంచితే వారు అందరూ నన్ను ముందుంచుతారు, అలా ఉండకూడదు. అది కూడా ఇచ్చ అయిపోతుంది కదా అని చెప్తున్నారు బాబా. అది కూడా ఉదారత అని గుణంలోకి లెక్కకు రాదు. మనస్సు నుండి సదా మన వైరాగ్య వృత్తితో, మనం నాకేం అవసరం లేదని వైరాగ్య వృత్తితో ఉంటూ ఉదారత భాష, సంతుష్టత యొక్క భాష, సర్వుల పట్ల కళ్యాణము అనేది ఇమిడి ఉన్న భాష ఉండాలి అన్నమాట. ఇది నిశ్చయ బుద్ధి విజయీ కావడం అంటే. ఇంకా ఏం చెప్పారు బాబా? పరిస్థితులు, మాయా, సంస్కారాలు, స్వభావాలు, ఇవి రకరకాల తుఫాన్లు తెచ్చేసి మన నిశ్చయం అనే పునాదిని పీకి పడేయడానికి ప్రయత్నిస్తాయి. అయితే రిజల్ట్ అది పీకి పడేయలేకపోతున్నాయి పరిస్థితులు. పీకి పడేయడం అంటే ఏంటి? నిశ్చయం అనేది పునాది బయటకు వచ్చేయడము అంటే బాబా పిల్లలుగా ఉన్న జీవితం నుండి దూరం అయిపోవడం, బాబాను వదిలేస్తారు. కానీ వదిలేయడం లేదు చాలామంది పిల్లలు. అయితే నిశ్చయం అనే ఫౌండేషన్ గట్టిగా కూడా ఉండట్లేదు, కదిలిపోతుంది పరిస్థితులు, స్వభావ, సంస్కారాలు, మాయ తుఫాన్లలో. కొంచెం 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 కదులుతూ ఏమవుతుంది? ఒకప్పుడు పెద్ద గాలి లేదు, పెద్ద విఘ్నం ఏమీ రాలేదు ఎదురుగా, కానీ పడిపోతారు చిన్న విషయమే, చిన్న విషయానికి. ఇంత పెద్ద పెద్ద పరిస్థితులు ఎదుర్కొన్నారు, చిన్న విషయానికి వీళ్ళు బాబాను వదిలేస్తారేంట అనుకుంటాం మనం. అంటే పునాది ఆల్రెడీ కదిలిపోయి ఉంది అన్నమాట. అందుకనే బాబా చెప్తున్నారు, ఈ మధ్యలో ఎప్పుడు ఏ పరిస్థితి, ఏ మాయ తుఫాన్లు వచ్చినప్పుడు ఏమైనా కొంచెం సంశయం, బాబా చెప్పారు కదా, బాబా మీద, పరివారం, సంబంధ సంపర్కం పైన, ఇంకా ఏం చెప్పారు బాబా? మన యొక్క శ్రేష్ఠ భాగ్యము, శ్రేష్ఠ జీవితం పైన ఈ నష తగ్గిపోవడం అంటే ఏంటి? పరిస్థితులు వచ్చినప్పుడు నిశ్చయం అనేది కదులుతుందని కదా, కదిలిపోకూడదు అని చెప్తున్నారు బాబా. పరిస్థితి వచ్చినప్పుడే అసలైన టెస్ట్. నిశ్చయ బుద్ధి అని పునాది ఎంత గట్టిగా ఉంది, ఎన్ని మార్కులతో మీరు పాస్ అవుతున్నారు, పరీక్ష రాకుండా సర్టిఫికేట్ ఎలా వస్తుంది అని చెప్తున్నారు బాబా. కదిలిపోవటం నిశ్చయం అనే పునాది పరిస్థితుల్లో అంటే బలహీనంగా అనుభవం చేయడం, పరిస్థితులు వస్తున్న కొద్దీ స్థితి సమర్థం అయిపోయి పైకి వెళ్తూ ఉంటే నిశ్చయం అనే పునాది గట్టిపడుతున్నట్టు లెక్క, పాస్ అవుతున్నట్టు లెక్క. పరిస్థితులు మనల్ని కదిలించేసి మనల్ని మనం బలహీనాత్మగా అనుభవం చేస్తున్నాము, సమర్థ స్థితి నుండి దిగిపోయి నిరాశలోకి వెళ్ళిపోతున్నాము అంటే మన పునాది కదులుతుందని లెక్క. నిశ్చయం అనేది సమర్థ స్థితి అంటే నేను సమర్థమైన బాబా సంతానం, సమర్థాత్మనని గుర్తుకు రావాలి. కాబట్టి నేను ఎటువంటి ఆత్మను అనే స్వమానం కూడా ఏ టైంలో ఏ స్వమానాన్ని ఉపయోగించాలో ఆ పరిస్థితి, ఆ సమయాన్ని బట్టి వెంటనే అది మనకు టచ్ అయ్యే సెకండ్లో ఆ స్వమానంలోకి వచ్చేసి సమర్థులుగా ఉండిపోవాలి. మనం పరిస్థితి అనేది మనల్ని కదిలించకుండా. అప్పుడే మనం ఈ నిశ్చయ బుద్ధి అనే సబ్జెక్ట్లో, నిశ్చయ బుద్ధి విజయ్ అనే సబ్జెక్ట్లో పాస్ విధాన అనే సర్టిఫికేట్ తీసుకోగలము. బాబా చెప్తున్నారు, మనకొక్కరికి నేను బాగానే ఉన్నాను అనిపిస్తే సరిపోదు, లోక ప్రియులు బాబాకు ప్రియులుగా కూడా కావాలి. సర్టిఫికేట్ అన్ని వైపుల నుండి రావాలి. విదేశీ అన్నయ్య లక్కీలతో కలుస్తూ బాబా ఏం చెప్తున్నారు?
సదా సహజంగా స్వతహాగా జ్ఞానయుక్తాత్మ, యోగయుక్తాత్మ, గుణమూర్తి ఆత్మ, సేవాదారి ఆత్మగా అనుభవం చేయడమే బాబాకు సమీపరత్నంగా కావడం. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా కాకూడదు. శ్రమ అనేది కూడా అనిపించకూడదు మీకు. సమీపరత్నాలకి శ్రమ అనిపించదు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే శ్రమ నుండి విడుదలయ్యే సంస్కారం ఇక్కడే నింపుకోవాలి. సతీగల వెళ్ళాక జాబ్ చేసే శ్రమే ఉండదు మీకు. చదువు యొక్క శ్రమ కూడా అక్కడ ఉండదు. భక్తి యొక్క శ్రమ కూడా అక్కడ ఉండదు. జ్ఞానం వినాలి, వినిపించాలి, యోగం చేయాలనే శ్రమ కూడా అక్కడ ఉండదు. దానికోసం ఇక్కడ కొంచెం శ్రమ తీసుకుంటున్నారు మీరు. ఇది కూడా శ్రమగా అనుకోకుండా ఆటగా అనుకుని మీరు శ్రమ నుండి ఫ్రీగా ఉంటూ సంపాదన చేసుకోండి ఈ సమయంలో అని చెప్తున్నారు బాబా. లౌకిక జాబ్ కూడా సేవ కోసం అనుకుంటూ తను మన ధనాలు ఈ బ్యాంకులో జమ చేసుకున్నారనుకోండి, అనేక జన్మలు తింటూ కూర్చుంటారు. లౌకిక చదువులు చదువుతూ కూడా ఈ చదువుకి మహత్వం ఇచ్చారనుకోండి, అప్పుడు అక్కడ చదువులో శ్రమ పడడం లేకుండా ఆడుతూ పాడుతూనే చదువులు నడుస్తాయి. కాబట్టి పెద్ద సమస్య అయినా ఒక చిన్న ఆటగా తీసుకొని అనుభవం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. అప్పుడు ప్రతి కార్యంలో విజయరత్నం అవుతారు. సర్వశక్తివాన్ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలోకి వెళ్ళిపోతే ఆట అయిపోతుంది. మాయ మీ దగ్గర వీడుకోలు తీసుకోవడానికి వస్తుంది అది. ఇంకా చక్రం వేసి తిరిగి సేవ చేసేవాళ్ళు చక్రవర్తి రాజా. పెద్ద కాంట్రాక్టర్ అయితే మీరు పెద్ద కార్యం చేయగలరు. పెద్ద కాంట్రాక్టర్ కావాలి. ఇది దాదిలకే చెప్పారు అనుకోకండి. మురళిని కూడా స్పష్టంగా క్యాచ్ చేసి ఇతరులకి స్పష్టంగా అర్థం చేయించగలగాలి. అది మమ్మాల్లో ఉండేది విశేషత, జానకి దాదీలో ఉండేది, దాదీలులో ఉండేది. అది మనం కూడా నేర్చుకోవాలి అనేది బాబా ప్రేరణ ఇచ్చారు. వరదానంలో వ్యర్థం అనే లీకేజ్ సమాప్తి చేసి సమర్థంగా తయారయ్యే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రసిద్ధి పొందేవారు కండి. బాప్ దాదా నుండి దొరికిన ఏ ఖజానా కూడా వ్యర్థంగా పోకుండా జాగ్రత్త పెట్టుకోండి. లీకేజ్ కంట్రోల్ చేయండి. లేకపోతే ఎంత పురుషార్థం చేసినా శక్తిశాలిగా తయారు కాలేదు. లీకేజ్ని చెక్ చేసుకుని సమాప్తి చేసినప్పుడే శక్తిశాలి అవుతారు, సమర్థ స్థితి వస్తుంది మీలో అని చెప్తున్నారు బాబా. సమర్థ స్థితి వస్తే వ్యర్థమైన లీకేజ్ ఉండదు అక్కడ. స్లోగన్: ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండడమే జ్ఞాని యోగితో ఆత్మలేక ఛాలెంజ్. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం శాంతకృష్ణబాయ్ మౌంట్ ఆబు పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో రతన్ మోహిని దాదీజీ యొక్క ఆఫీస్, చాలా పెద్ద విశాలమైనటువంటి డిపార్ట్మెంట్ ఇది. దీన్ని చాలా చక్కగా ఒక మంచి అంటే విశేషతతో చక్కగా ఆ డిపార్ట్మెంట్లో సేవలు జరిగేలాగా బాధ్యత వహించి అన్నయ్య సేవ చేస్తున్నారు శాంతకృష్ణబాయ్. అన్నయ్య కుటుంబంలో వాళ్ళ లౌకిక కుటుంబంలో 60 మంది జ్ఞానంలో వచ్చారనమాట. 60 మంది జ్ఞానంలో నడుస్తున్నారు. ఇందులో కొంతమంది ఈ మధ్య శరీరం విడిచిపెట్టిన వారు ఉన్నారు. అంటే ఎంత ఒక మంచి లవ్లీ కుటుంబం చూడండి వారిది. ఆ అన్నయ్య విశేషంగా ఈరోజు క్లాస్ తీసుకుంటారు మనందరికీ. సాయంత్రం 6:30 నుండి కామెంటరీతో యోగా ఉంటుంది, తర్వాత అన్నయ్య క్లాస్ ఉంటుందన్నమాట. అంతిమ సమయం యొక్క పిలుపు, బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం, ఈ టాపిక్ పైన అన్నయ్య మనకు వినిపిస్తారు. అందరూ మిస్ అవ్వకుండా
హాజరవ్వాలి. మీకు తెలిసిన బీకేలు వాళ్ళు బీకే అవ్వకపోయినా అంతో ఇంతో జ్ఞానం మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మనం వాళ్ళకి ఈ సందర్భంలో ప్రేరణ ఇచ్చినట్లయితే ఈ కష్టకాలంలో వాళ్ళకి కూడా ఒక గురి తగిలి నిలబడతారు బాబా పిల్లలుగా అని మీకు అనిపిస్తే లౌకిక సంబంధికుల్లో కూడా అటువంటి వారికి కూడా మన గ్రూప్లో పెట్టిన ఈ లింక్ షేర్ చేసి వారికి కూడా లాభాన్ని అందించండి. ఓం శాంతి. व्यर्थ जाने से इनको बचा लो, श्वास की हर लड़ी कीमती है, व्यर्थ जाने से इनको बचा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो, तो घड़ी मन प्रभु में लगा लो।